కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొంటున్న బుచ్చిరెడ్డిపాళెము అలాగే వివిధ కాన్స్టిట్యున్సీల నుంచి ఇచ్చేసిన ప్లేయర్స్ అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు. ఈరోజు ఈ కబడ్డీ టోర్నమెంట్కి వీళ్ళు పిలిచిన వెంటనే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన కాన్స్టిట్యున్సీల్లో జిల్లాలో క్రీడలు ప్రోత్సహిస్తూ యువత ముందుకొస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది. ఇది వరకు ఇలాగా నెలకొక టోర్నమెంటు 6 నెలకొక టోర్నమెంటు అలా వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలందరూ చాలా వరకు అసలు ఈ క్రీడలనేదే మర్చిపోయి కేవలం ఫోన్లతోనే గడిపేస్తున్నారు అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. మేబీ మీరంతా చిన్నప్పటి నుంచి అంత సోషల్ మీడియా అంత ఇది లేదనుకుంటారు, అందుకనే ఇప్పుడు మీరు ఇంకా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఉన్న చిన్నారులకు అందరికీ మీరు ఇన్స్పిరేషన్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి పిల్లలే రేపటి ఈ దేశ భవిష్యత్తు కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలి. ఉత్తమ పౌరులుగా ఎదిగి మీ తల్లిదండ్రులకి మీరు చదువుకున్న విద్యాలయాలకి ఉపాధ్యాయులకి మంచి పేరు తెచ్చి సొసైటీలో ఉన్నత స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆటలు కానీ ఏవి కానీ చదువు కానీ ఏది కూడా గెలుపు ఓటములు మన చేతుల్లో లేవు. గెలవడానికే మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. ఓడిపోయినా దాన్ని గుణపాఠంగా తీసుకొని మరోసారి గెలవగలగాలి. ఏ పని చేసినా పిల్లలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో యువతలో ఎక్కడ నిరాశ నిస్పృహలు ఆత్మ న్యూన్యతా భావంతో ఏ పని చేయకూడదు. ఎవ్వరు కూడా లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపే మీరు చూస్తూ ముందుకు నడిస్తే మీ జీవితాల్లో మీరు సక్సెస్ అవుతారు. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల కలలు మీరు తీరుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి కూడా ఈ పిల్లలందరికీ నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. 2 సార్లు ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జాబ్ మేళాలు పెట్టాం. చదువుకున్న పిల్లలు ఎంతో మంది వచ్చి తండోపతండాలుగా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ జాబ్ వచ్చినప్పుడు ఈ జాబ్ చిన్నది మేము చెయ్యము అని చెప్పి వెనక్కి వెళ్తున్నారు. కానీ ఎవ్వరు కూడా ఆ పని చేయొద్దు. ఏ జాబ్ వచ్చినా జాబ్ లేని వాళ్ళకి జాబ్ కావాలి. ఆ జాబ్ తీసుకొని మీరు అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక చెయ్యి మనకి అందిస్తే ఆ చేతిని అందుకొని మనం నిచ్చెనెక్కాలి, పైకి వెళ్ళాలి. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ చూసారు కదా మీరు, అదే మాదిరిగా మీ భవిష్యత్తు ఉండాలి అంటే ముందు స్టార్ట్ చేసి ఎక్కడో ఉన్నత స్థానంలో ఎదగాలంటే తొలి అడుగు అనేది ఒకటి వెయ్యాలి. ఏ అవకాశం వస్తే ఆ అవకాశంలో ఆ తొలి అడుగు పెట్టాలి. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ ఆటలు ఇలాగే మీరందరూ రాబోయే తరాలకి ఇన్స్పిరేషన్గా నిలవాలి. గెలుపోటములు మన చేతిలో లేవు, మనం గెలవాలి అని ఆడాలి. ఓడిపోయినా కూడా గెలిచినట్టే భావించాలి. సో అందరికీ